ఎస్ తిరిగి స్వాగతం. ఇంటర్ పరీక్ష ఫలితాలకి సంబంధించి జరిగిన అవకతవకలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకు ఈ తప్పు జరిగింది, ఎప్పుడూ లేనటువంటి విధంగా చరిత్రలో ఇంత భారీ గందరగోళం ఎందుకు జరిగింది, పిల్లలు ఎందుకు మానసిక వేదనతో అనుభవిస్తున్నారు, మరి సమాధానం చెప్పాల్సిన అధికారులు ఎందుకు మాట్లాడలేదు, అట్లాగే అట్ ద సేమ్ టైం ఎందుకు ఇలాంటి గందరగోళ పరిస్థితి నెలకొంది అనేది మనం చర్చిద్దాం. సో గౌరీ సతీష్ గారు, ముందు మీరు చెప్పండి. ఎప్పుడూ లేనటువంటి ఒక గందరగోళం, ఎప్పుడూ కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఇంత భారీ సంఖ్యలో ఇంత వేల మంది స్టూడెంట్స్ కానీ తల్లిదండ్రులు కానీ రోడ్డు ఎక్కి, అది కూడా మెరిట్ స్టూడెంట్స్ మనం చూస్తున్నాం. మెరిట్ స్టూడెంట్స్ కూడా వచ్చి 6 మార్కులు 0 మార్కులు 7 మార్కులతో ఇలా ఫెయిల్ అయ్యామని చెప్తున్నారు. అంటే ఎక్కడ ప్రాబ్లం జరిగింది, తప్పెవరిది? బేసిక్గా ఇంటర్మీడియట్లో లాస్ట్ ఇయర్ నుంచి మేజర్గా ఏం జరిగిందంటే, ఒక గ్లోబల్ ఎరీనా అనే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అవగాహన లేనటువంటి సంస్థకు ఇంటర్మీడియట్ యొక్క విధానాన్ని పూర్తిగా అట్టబెట్టడం ద్వారానే ఈ సమస్యలు ఉత్పన్నం కావడానికి మూల కారణం. ఎందుకనంటే గతంలో సిసిసి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ద్వారా ఎగ్జామినేషన్ ఫీజు కానీ, అడ్మిషన్ షెడ్యూల్ కానీ, ఎగ్జామినేషన్ ప్రక్రియ అంతా కూడా పూర్తిగా చాలా సిస్టమేటిక్గా నడిచేటువంటి దాఖలాలు మనం చాలా అబ్జర్వ్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి తప్పిదాలు జరగలేదు ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టిన తర్వాత. సో ఈ ఇయర్ మాత్రం ఈ గ్లోబల్ ఎరీనా ఏదైతే సాఫ్ట్వేర్ కంపెనీ టేక్ ఓవర్ చేసిన తర్వాత అఫిలియేషన్ ఫీజు దగ్గర నుంచి, విద్యార్థుల యొక్క ఎగ్జామినేషన్ ఫీజు దగ్గర నుంచి, విద్యార్థుల యొక్క సెకండ్ లాంగ్వేజ్ దగ్గర నుంచి, ఆల్ టికెట్స్ ప్రింటింగ్ దగ్గర నుంచి, కొన్ని కాలేజీల యొక్క సేమ్ పిల్లల్ని సేమ్ కాలేజీలోని సెంటర్లు వేసేంత వరకు కూడా సాఫ్ట్వేర్ ప్రాబ్లం ద్వారా అలాంటి తప్పిదాలు జరగడం అనేది జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు ఎగ్జామినేషన్ పేపర్స్ వాల్యుయేషన్ అయిన తర్వాత రిజల్ట్ ఇవ్వడంలో కూడా సాఫ్ట్వేర్ తప్పిదం అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా ఎక్కడైతే ఈ 0 మార్కులు బబుల్ చేయడం జరిగిందో అక్కడ ఉన్నటువంటి ఎగ్జామినర్స్ కానీ, స్క్రూటినైజర్స్ కానీ మిగతా పిల్లల విషయంలో కూడా అశ్రద్ధ వహించడం వల్లనే ఇలాంటి సంఘటన జరిగిందనేది మనం అందరం కూడా చూడవలసినటువంటి విషయం ఇది. సో మొట్టమొదటిసారిగా మనం ఏం ఆలోచించాలంటే, బోర్డు చరిత్రలో ఇలాంటి 22,000 మంది విద్యార్థులు, వారి పేరెంట్స్ ఎన్నో ఇబ్బందులకు గురయ్యి వారందరూ కూడా రోడ్డు పైనకి ఎక్కితే కూడా సంబంధిత రెస్పాన్సిబిలిటీ అధికారి వచ్చి పత్రికా విలేకరులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఏదైతే తనకు తెలిసినటువంటి అంశాన్ని చెప్పడానికి ప్రయత్నం చేశారో తప్పితే విద్యార్థులకు ఏ విధంగా న్యాయం చేయాలి, విద్యార్థులు ఏ విధంగా మనం చూస్తున్నాం చిన్న చిన్న విషయాలకు ఇంటర్మీడియట్ విద్యార్థులు చాలా సెన్సిటివ్గా ఉంటారు. అలాంటి విద్యార్థులు మనం చూసాం. ఇప్పటి వరకు 16 మంది విద్యార్థులు రిజల్ట్ వచ్చిన తర్వాత సూసైడ్ చేసుకున్నారు. సో చిన్న సంఘటన జరిగిన వాళ్ళు ఉండే సెన్సిబిలిటీ తోటి వాళ్ళు వారి యొక్క అమూల్యమైనటువంటి జీవితాన్ని త్యాగం చేసుకున్నటువంటి దాఖలాలు మనం చూసాం నిన్నటి వరకు కూడా. సో అలాంటి సందర్భంలో కూడా అల్టిమేట్గా ఏదైనా విద్యా సంస్థ కానీ, బోర్డు కానీ, లేకపోతే యూనివర్సిటీ కానీ, ఏదైనా సంస్థ ఏం ఆలోచించాలి? అల్టిమేట్గా విద్యార్థుల క్షేమమే మన క్షేమమని అందరం ఆలోచిస్తాం. సో అదే ఆలోచించకుండా మేము తప్పు జరిగిపోయింది అయినా కదా తప్పు దరిదిద్దుకోవడానికి అవకాశం ఇవ్వాలంటే పిల్లలు డబ్బులు కట్టాలి అనే ధోరణితో ఆలోచించడం అనేది సరైనటువంటి విధానం కాదు. తప్పు జరిగిందనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆ తప్పును పిల్లలపైన రుద్దడానికి ప్రయత్నం జరగడం అనేది కరెక్ట్ విధానం అనేది కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం కల్పించుకొని తప్పకుండా విద్యార్థుల న్యాయమైన డిమాండ్ ఏదైతే ఉందో, తల్లిదండ్రులు వాళ్ళు ఎన్నో రకాలుగా కష్టపడి అటు ప్రభుత్వ కళాశాలలో కానీ, నార్మల్ కళాశాలలో కానీ, కార్పొరేట్ కళాశాలలో కానీ చదివించినటువంటి యావరేజ్ విద్యార్థి కానీ, టాపర్ కానీ, లేదంటే బిలో యావరేజ్ విద్యార్థి కానీ ఎవరైనా ఫెయిల్ అయినప్పుడు మానసికమైనటువంటి క్షోభకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి అడ్వాన్స్ సప్లిమెంటరీలో అన్ని అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వారికి రీవాల్యుయేషన్ కానీ, రీవాల్ కౌంటింగ్ కానీ ప్రభుత్వం చొరవ తీసుకొని వారికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని మా విజ్ఞప్తి. రైట్ నారాయణ గారు, ఇక్కడ కూడా రిజల్ట్స్ చూస్తే 22,000 మంది పిల్లలు ఇబ్బంది పడుతున్నా కూడా ఓవరాల్ గా చూస్తే ఫెయిల్ అయింది పిల్లలు కాదు, ఇంటర్ బోర్డు ఫెయిల్ అయింది. అయినా కూడా ఎవరు ఆ మాట మాట్లాడకుండా బబ్లింగ్ జరుగుతున్నప్పుడు ఒక చిన్న ఎగ్జామినర్ ఫాల్ట్ ఇలా జరిగింది అని అంటే దానికి పిల్లల కథ శిక్ష అనుభవిస్తుంది. తల్లిదండ్రులు వాళ్ళని ఎంతో ఆశలతో పెంచుకుని ఇంటర్ అనేది వాళ్ళ లైఫ్ టర్నింగ్ పాయింట్, ఒక కీలకమైన దశ. అలాంటి టైంలో ఇలాంటి జరిగినప్పుడు రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ అనేస్తే పిల్లలు ఎందుకు శిక్ష అనుభవించాలి? ఇప్పుడు రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ సంబంధించిన ఇష్యూ కాదండి. ఇప్పుడు ఎంతమంది పిల్లల పేపర్లని రీవాల్యూ చేస్తారు లేదా రీకౌంట్ చేస్తారు. రెండోది రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ మీరేం ఫ్రీగా చేస్తున్నా ఇప్పటికే చెప్పట్లేదు కదా. ఇప్పుడు రీవాల్యుయేషన్కి 600 రూపీస్ కట్టాలా, అట్లాగే రీకౌంటింగ్కి 100 రూపీస్ చొప్పున కట్టాలా.
ఇప్పుడు రీకౌంట్ చేసిన తర్వాత ఆ నబి అనే అమ్మాయి నిన్న 0 మార్క్స్ వచ్చాయి, మీరు రీకౌంట్ చేస్తే 99 వచ్చాయి, మీరు చెప్తారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఫీజు కట్టాలని, ఆ అమ్మాయి దగ్గర ఫీజు వసూలు చేశారు లేదా? మీరు ఫీజు తీసుకున్నారు. ఇప్పుడు నేరం ఎవరితే? మీది కదా, బోర్డుది కదా. కానీ మీ నేరానికి, మీ తప్పుకి ఆ అమ్మాయి దగ్గర నుంచి 600 రూపీస్ చొప్పున మీరు డబ్బులు వసూలు చేయటం అంటే అది ఎంత తప్పది? కాబట్టి మీరు చేసిన తప్పును సరిదిద్దుకునే దానికోసం కనీసం రీవాల్యుయేషన్ కానీ రీకౌంటింగ్ కానీ పైసలు లేకుండా ఫ్రీగానే చేసేదానికోసం మీరు ప్రయత్నం చేస్తే కొంత రిలీఫ్ పేరెంట్స్ నుంచి కొంత యాక్సెప్టెన్స్ వచ్చే అవకాశం ఉంది. రెండోది, అసలు ఈ పేపర్లు రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ వీటికి సంబంధించినటువంటిది విద్యార్థులకి నష్టం జరగకుండా చూడాల్సిన పని చూడాల్సిందే. కానీ ఓవర్గా మొత్తంగా చూస్తే మాత్రం అసలు ఇంటర్ బోర్డుకు సంబంధించినంత మేరకు ఇది బ్లండర్ మిస్టేక్స్గా, ఒక చిన్న చితక అవకతవకలు కాదు, ఇది బ్లండర్ మిస్టేక్గా ఉంది. బ్లండర్ మిస్టేక్గా కూడా కాదు, ఇప్పుడు సతీష్ గారు చెప్తున్నట్టుగా గ్లోబల్ ఎరీనా అనేటటువంటి సంస్థకి ఇవ్వాల్సిన అవసరం ఏంటి అసలు? ఇప్పుడు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఉంది, ఇప్పటిదాకా చేస్తుంది. ఇప్పటి వరకు సిజీజీ చేసింది కాబట్టే సాఫీగా జరిగిపోయింది. ఇప్పుడు మీరు కక్కుర్తిపడి ఆ గ్లోబల్ ఎరీనా అనేటటువంటి ప్రైవేట్ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్కి మీరేదైతే దాని ఆ రెస్పాన్సిబిలిటీ అప్పగించారో దాంతోనే మొత్తం ఈ రకమైనటువంటి మొత్తం బ్లండర్ మిస్టేక్ జరిగినట్టుగా ఉంది. వాళ్ళు కావాలనే చేసినట్టుగా ఉంది. వాళ్ళకి ఎందుకు అప్పగించారంటే వాళ్ళకి అప్పగించింది ఆ ఇంటర్ బోర్డు అశోక్ గారు, ఆ సెక్రటరీ అశోక్ అప్పగించినట్టుగా ఉండదు. దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది. అది గవర్నమెంట్ చేసిన పని తప్ప ఈయన చేసిన పని ఏం కాదు. ఇప్పుడు గవర్నమెంట్ చేసినటువంటి పనికి ఈయన బాధ్యత వహించి ఏనేదో అన్ని సర్దుకోవాల్సిన పరిస్థితి ఉన్నది లేదని కూడా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్న ప్రెస్ మీడియాతో. ఆయన ద్వారా ఏమీ కాదు, బహుశా అయితే ఆయన బలిపసి అవుతుంది తప్ప ఆయన ద్వారా ఏమీ కాదు. కాబట్టి గ్లోబల్ ఏరియా మీడియాలో కూడా ప్రత్యేకించి కార్యదర్శి అశోక్ ని కూడా అందరూ మాట్లాడుతున్న కామన్ పాయింట్, ఈ కంపెనీ అనుభవ రాహిత్యం లేని కంపెనీకి ఎందుకు ఇచ్చారు అని అడిగినప్పుడు కూడా ఆయన స్కిప్ చేశారు. ఎందుకంటే స్కిప్ చేయకపోతే ఇప్పుడు ఆయన ఏం చెప్తాడు? ఆయన రెస్పాన్సిబిలిటీ కాదు, గవర్నమెంట్ ఇచ్చింది. ఇంకొక ఇవాళ మొత్తం వాట్సాప్ లో ఒక వీడియో క్లిప్ వైరల్ అవుతుంది. ఆ వైరల్ వీడియో క్లిప్ ఏంటంటే అది ఏ మేరకు నిజం ఏంటనేది దాన్ని ఎలాగే ఎంక్వైరీ చేస్తారనుకోండి. ఇప్పుడు ఈ గ్లోబల్ అరీనా కంపెనీకి ఈ అగ్రిమెంట్ ఇవ్వడానికి కేటీఆర్ గారు దానికి సంబంధించినటువంటి ఆయన ఫ్రెండ్కి సంబంధించినటువంటి రాజు అనేటటువంటి మనిషే ఈ గ్లోబల్ అరీనాలో ఉన్నట్టుగా ఇప్పుడు ఇవాళ అది వైరల్ అవుతుంది. కాబట్టి వాట్సాప్లో వచ్చినా కానీ అది తప్పు లేకపోతే అబద్ధం అని మనం అప్పుడే చెప్పడానికి వీల్లేదు. బహుశా అది నిజమైనటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. కానీ ఇది పెద్ద కుంభకోణం, ఒక స్కామ్ లాగా ఉంది కాబట్టి అదే చిన్న అవకతవకలకు సంబంధించింది కాదు. మొత్తం కొన్ని లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకునేటటువంటి వ్యవహారం ఇది. కాబట్టి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ కూడా దీంట్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీని మీద ఎంక్వైరీ జరిపించాల్సిన అవసరం ఉంది. ఆ ఎంక్వైరీలో అసలు ప్రభుత్వం ఏంటి, ప్రభుత్వానికి గ్లోబల్ ఏరియాకి ఉన్నటువంటి సంబంధం ఏంటి, వాళ్ళకి ఎందుకు గెలు శ్రీనివాస్ గారు కూడా మనతో పాటు లైవ్ లో ఉన్నారు. సార్, గెలు శ్రీనివాస్ గారు ఏం చెప్తారు? నవ్య విషయంలో తప్పు జరిగిందని ఇంటర్ బోర్డు ఓపెన్ గానే ఒప్పుకుంది. అంటే తప్పు జరిగింది అనేది అంటే కేవలం ఒక విద్యార్థిలో కాదు, ఇప్పుడు చాలా మంది రోడ్డెక్కి అన్యాయం జరిగిందని అంటున్నారు. అయినా కూడా ఏమీ జరగలేదు అని అంటే జరిగిన తప్పుకి పిల్లలు ఎందుకు శిక్ష అనుభవించాలి? ఇప్పుడు ఒక మాట అండి, ఇంత పెద్ద వ్యవస్థలో అంటే ఇంటర్మీడియట్ లక్షలాది మంది విద్యార్థులు ఇవాళ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అటెండ్ కావడం జరిగింది. వాళ్ళందరికీ హలో చెప్పండి, వింటున్నాం. హలో, వినపడుతుందండి? వినపడుతుందండి, చెప్పండి. లక్షలాది మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ ఎగ్జామ్కు అటెండ్ కావడం జరిగింది. ఇలా ఈ వ్యవస్థలో అంటే సాంకేతికతను ప్రతిసారి అప్లై చేస్తున్న సందర్భంలో, అప్డేట్ చేస్తున్న సందర్భంలో కొన్ని సాంకేతికమైన సమస్యలు అనేది వస్తూనే ఉంటాయి. దాన్ని పరిష్కరించుకుంటూ పోతూనే ఉంటారు. గతంలో ఎన్నిసార్లు ఇంటర్మీడియట్ బోర్డు ముందు, గతంలో నేను కూడా ఒక విద్యార్థి సంఘం అధ్యక్షుడు, గతంలో యూనివర్సిటీ అధ్యక్షుడు ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ బోర్డు ముందు మేము కూడా కళాశాల గేట్లు ఎక్కినాం, ఇంటర్మీడియట్ బోర్డులు ఎక్కినాం, దాని గేట్ను అటు అన్నాం అధ్యక్షుడు. ఎందుకంటే ఒక అపోహ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక విద్యార్థులుగా రెస్పాండ్ కావాల్సిన ఒక సంఘాలుగా కొన్ని సహజంగా చేస్తానని దాన్ని మేము కాదనిలేము. ఇవాళ మేము ఏమంటున్నామంటే ఇవాళ ఇంటర్మీడియట్ బోర్డు చాలా సక్సెస్ఫుల్గా ఎగ్జామ్ కండక్ట్ చేసింది. ఏదో ఒకటి రెండు తప్పులను ఎత్తి చూపుతూ మొత్తం టోటల్ విద్యార్థులందరికీ లక్షలాది మంది విద్యార్థులకు అన్యాయం జరిగిందని కొంతమంది కావాలని చెప్పి ఇవాళ ఇవాళ కావాలని చెప్పి ఇంటర్మీడియట్ బోర్డు అప్రతిష్ట పాలిసే ఒక ప్రయత్నానికి ఒక కుట్ర జరుగుతూ ఉన్నది. దీని వెనుక కార్పొరేట్ హస్తం ఉన్నది అర్థమైతే ఉన్నది. అంత తక్కువ మార్కులు ఎలా వస్తాయి? ఇప్పుడు మెరిట్ స్టూడెంట్ కష్టపడి 2 ఏళ్లు చదువుకున్నాడు అంటేనే మంచి మార్క్స్, బెస్ట్ మార్క్స్ తెచ్చుకోవడానికి. ఒక మెరిట్ స్టూడెంట్ కూడా 6-7 మార్కులు రావడం ఏంటి? వాళ్ళు బహిరంగంగానే మీడియా ముందు చెప్తున్నారు కదా ఈ పాయింట్.
ఒక మాట అండి, ఇప్పుడు చెప్పండి. మీడియా ముందు వచ్చి చెప్పిన నిజాలు అయితే ఇంతకుముందు పెద్దలు చెప్తున్నారు, సోషల్ మీడియాలో వైరల్ అవుతుందండి. వైరల్ అని వాస్తవం అలా చెప్పండి, వాటన్నిటి మీరు చట్టబద్ధత కల్పిస్తారా? ఇప్పుడు చాలా చూపిస్తాం సోషల్ మీడియాలో వాట్సాప్ వచ్చింది చట్టబద్ధత అయితే ఇలా మీ మీద కూడా అనేకమైన ఆరోపణలు వచ్చినాయి. వాటి మీరు ఒప్పుకుంటారా చెప్పండి? సోషల్ మీడియా కాదండి, ఇవాళ ఇంటర్మీడియట్ బోర్డు చాలా సక్సెస్ఫుల్ గా ఇలా సక్సెస్ఫుల్ గ్లోబల్ ఏరియా కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చింది ప్రభుత్వం ఇచ్చిందా? వినండి, ప్రభుత్వానికి గ్లోబల్ ఏరియా సంబంధం లేదా? ఇంతకుముందు మీరు చెప్పిన వాటికి నేను ఇప్పుడు సమాధానం చెప్తున్నా, మీరు వినండి. గ్లోబల్ ఏరియా కంపెనీకి మా ప్రభుత్వానికి కేటీఆర్ గారికి ఎవరికి సంబంధం లేదండి. ఇంటర్మీడియట్ బోర్డు ప్రకారం వాళ్ళే టెండర్ ఇస్తారు, వాళ్ళే స్కూటీ ఇస్తారు. ఎవరికైతే అనుభవం ఉంటుందో, ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళకే గవర్నమెంట్, వాళ్ళకే ఇంటర్మీడియట్ బోర్డు అలాంటి ఇస్తే తప్ప అలా ప్రభుత్వంలోని పెద్దలు, మంత్రులు, విద్యాశాఖ మంత్రులు లేకపోతే వాళ్ళ వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కడ ఉండదు. గతంలో జరిగిన దానిలో కూడా ఎవరిది ఉండదు, ఇంట్లో కూడా లేదు, భవిష్యత్తులో ఉండదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఒక మాట నేనేమంటున్నా అంటే, ఇవాళ గతంలో కూడా విద్యార్థులు కొన్ని అవకతవకలు జరిగిన సందర్భంగా అనుమానం ఉన్న విద్యార్థుల కోసం ఎవరైనా రివాల్యుయేషన్ పెట్టుకోవచ్చు. తన పేపర్ వాల్యుయేషన్ కోసం పేపర్ స్కానింగ్ చేసి ఏ విద్యార్థి అయితే ఎగ్జామ్ రాస్తాడో ఆ పేపర్ని పూర్తిగా స్కాన్ చేసి విద్యార్థులకు అందించే ఫెసిలిటీ ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నది. ఈ దేశంలో ఏ ఇంటర్మీడియట్ బోర్డులో లేదు, ఏ సంస్థలో కూడా, ఏ కేంద్ర సంస్థల్లో కూడా లేదు. ఇవాళ తెలంగాణ ఇలా ఎడ్యుకేషన్ విధానం ఇలా ఇవ్వడం జరుగుతున్నది. ఎందుకంటే ఒక నిజంగా అనుమానం ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇవాళ 2,70,000 మంది విద్యార్థులు ఇవాళ పాస్ అయ్యారు. నిజంగా వాళ్ళకి అనుమానం ఉంటే అందరైనా అప్లై చేసుకున్నారండి. గత సంవత్సరం కూడా చాలా మంది మేడం, అన్యాయం జరిగిన సంఖ్య కూడా ఏదైతే విద్యార్థులు వేల సంఖ్యలో ఉన్నారు. ఇప్పుడు గత సంవత్సరం కూడా అంతకుముందు ప్రతి సంవత్సరం మేడం ఒక మాట వినండి మేడం, ప్రతి సంవత్సరం ఇంటర్మీడియట్ మార్కులు తక్కువ వచ్చినాయో లేకపోతే ఫెయిల్ అయినా అనే అంశం మీద విద్యార్థులు చాలా మంది వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకున్న అనుమానాలతో అప్లై చేసుకుంటారు. వాల్యుయేషన్ చేసిన సందర్భంగా తెలుస్తుంది. తెలిసిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఇంప్రూవ్మెంట్ అయ్యడానికి, వాళ్ళు చదువుకునడానికి వాళ్ళకు ప్లాన్ వేసుకొని ఆ విజన్ ప్రకారం విద్యార్థులు ముందుకు అవకాశం ఉంటుంది. దానికోసం వాళ్ళ పిల్లలు, తల్లిదండ్రుల పేరెంట్స్ కూడా ప్రిపరేషన్ అవకాశం కోసం ఇలా చాలా మంది తల్లిదండ్రులు కూడా ఇలా రివాల్యుయేషన్ కోసం వాళ్ళు అప్లై చేస్తున్నారు. రివాల్యుయేషన్ కోసం ఈ సంవత్సరం విద్యార్థులు అప్లై చేస్తున్నట్టు చాలా చాలా సంవత్సరాలు ఇన్ని వేల సంఖ్యలో పొరపాటు జరిగింది కాబట్టి అసలు తప్పు ఎక్కడ జరిగిందని అంటున్నారు. అంటే నవ్య విషయంలో జరిగింది అని అంటే తప్పు ఒప్పుకున్నట్టే కదా మేడం. ఇప్పుడు వింటానండి, ఇప్పుడు ఏదో ఒకటి రెండు అంశాలను చూపించి మొత్తం టోటల్ వాల్యుయేషన్ లో తప్పు జరిగిందనడం మాత్రం చాలా తప్పు. అది విద్యార్థుల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బడమే అవుతుంది. నిజంగా ఎగ్జామ్ మంచిగా రాసిన విద్యార్థులు కూడా వాళ్ళ ఆత్మతో బాగా లోన్ చేసే విధంగా ఇవాళ కొన్ని పత్రికలు చాలా నిజాయితీగా కొన్ని మీడియాలో నిజాయితీగా చెప్తున్నాయి. కానీ కొన్ని పత్రికలు, కొన్ని మీడియా ఛానల్ కావాలని చెప్పి దీని ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు ఒక కుట్రతోని వీళ్ళు ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారు. దీనివల్ల ఎవరికి నష్టం జరుగుతుంది? వీళ్ళ ప్రభుత్వం కమిటీ వేసింది, ముగ్గురు మేధావులతో ఒక కమిటీ వేసింది. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు తెలిసారు ఎక్కడ జరగలేదు అని చెప్పడం జరిగింది. నేను ఏమంటున్నానంటే, ప్రతిసారి ఏమైనా జరిగితే ఖచ్చితంగా రివాల్యుయేషన్ పెట్టుకునే ఫెసిలిటీ ఉన్నది కాబట్టి పెట్టుకుంటారు, అంతే తప్ప లక్షల మంది ఎవరు పెట్టుకోరు. నిజంగా ఇంతకుముందు చెప్తా ఉన్నారు, నవ్య అని ఒక అమ్మాయి కనుక ఆమె 600 పెట్టి ఇలా రివాల్యుయేషన్ కట్టడం జరిగింది. ఒకవేళ మార్కులు పెరిగినాయి అనుకుంటే ఖచ్చితంగా డబ్బులు వాపసు ఇచ్చడానికి ఒక ఫెసిలిటీ దానికోసం మనం డిమాండ్ అవుతాం. అది న్యాయమైనది, అంతే తప్ప ఎవరైతే ఎగ్జామ్ రాసిరో అందరూ లక్షలాది మంది విద్యార్థులు కూడా మొత్తం మీరు గమనిస్తే 16 మంది విద్యార్థులు కూడా చనిపోయారు, సూసైడ్ చేసుకున్నారు. అంటే వాళ్ళు ఆ దశలో కూడా చాలా సున్నితంగా ఉంటారు కదా. కరెక్టే, కమిటీలు వేస్తాము లేకపోతే ఇలా చేస్తాం, కానీ కష్టపడి చదువుకుని మార్కులు రాలేదు అంటే వాళ్ళు ఒక ఆత్మ న్యూనత భావంలోకి వెళ్ళిపోతారు కదా. అయ్యో ఇంత కష్టపడి చదువుకున్నాం ఇలా జరిగిందని చెప్పి ఎప్పుడో ఏదో జరిగేదానికన్నా కూడా తప్పు జరగకుండా ముందే చర్యలు తీసుకోవాలి కదా. మేడం చెప్పండి, సొసైటీలో వినండి మేడం సొసైటీలో మన పిల్లల్ని అవేర్ చేసి వాళ్ళకి ఆత్మస్థైర్యం కల్పించాల్సిన బాధ్యత సివిల్ సొసైటీలో విద్యార్థి నాయకులు ఇలా మా మీద ఉన్నది, ఇవాళ మీడియా మీద ఉన్నది, ఇవాళ ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరి మీద, సమాజంలో అందరి మీద ఉన్నది, పేరెంట్స్ మీద కూడా ఉన్నది. ఎందుకంటే ఏ విద్యార్థి కూడా ఆత్మస్థైర్యంతో ముందుకు పోవాలి. వాళ్ళ కోసం వాళ్ళ తల్లి వాళ్ళు మోటివేట్ చేయాల్సిన అవసరం. నేను ఏమంటున్నా అంటే, గతంలో కూడా ఈ సంవత్సరం కాదు, గత సంవత్సరం కూడా విద్యార్థులు ఇంటర్లో ఫెయిల్ అని చెప్పి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక 10 సంవత్సరాల నుంచి
చూస్తే కూడా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు ప్రతి సంవత్సరం మనం పేపర్లు చూసుకున్నాం. ఇలా కొన్ని పేపర్లు, కొన్ని స్టేట్ పేపర్లు రావచ్చు, కొన్ని జిల్లా పేపర్లు రావచ్చు, కొన్ని పత్రికలు రావచ్చు, కొన్ని పత్రికలు రాకపోవచ్చు. రీకౌంటింగ్ వెళ్ళండి, రీవాల్యుయేషన్ కి వెళ్ళండి అని చెప్తున్నారు. నిజంగానే అలాంటి వెళ్లే పరిస్థితి అందరి పేరెంట్స్ కి లేకపోతే ఆ విద్యార్థులకి అలాంటి పరిస్థితి ఉంటుందా? ఎలా చూడాలి? దీనికి సంబంధించి కూడా చర్చిద్దాం. ఒక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి ABN.